ఎస్ అండి. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ ని ఇరాన్ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించడం ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ టోటల్లీ మా కంట్రోల్లోకి వచ్చింది. టోటల్ ల్యాండ్ మైన్లు పెట్టాం, స్పీడ్ మిలిటరీ బోట్లు, స్టీమర్లు, మిలిటరీ బోట్లు పెట్టాం. ఏ షిప్ వచ్చినా పేల్చేస్తాం. ప్రతిరోజు ఒక్కో షిప్ పేలుస్తుంది. కాబట్టి ఏ ట్యాంకర్ కూడా అక్కడ నుంచి వెళ్ళడంలో 700 ఆయిల్ ట్యాంకర్లు అక్కడ చిక్కుపడిపోయినాయి. అందులో 37 ఇండియన్ ట్యాంకర్లు ఉన్నాయి, 100 దాకా చైనా ట్యాంకర్స్ ఉన్నాయి. ఇప్పుడు చైనా ఇండియాలు ఈరోజు విలవిలలాడిపోతున్నాయి. ఎందుకంటే ఆయిల్ లేదు, ఎల్ఎన్జీ లేదు, ఎల్పిజి గ్యాస్ లేదు, పెట్రోలియం లేదు. కానీ ఇప్పుడు షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే అది ఇండియాకి చాలా పెద్ద షాక్ అండి. ఎందుకంటే ఇరాన్ వైపు తటస్థంగా మనం లేకపోవడం ఇది ఇప్పుడు చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది ఏంటంటే మా యొక్క ఫ్రెండ్ అయిన చైనా షిప్పులను, ఆయిల్ ట్యాంకర్లను మేము హర్మూజ్ స్ట్రైట్ ద్వారా అనుమతిస్తున్నాం అని ఇప్పుడు ఐఆర్జీసీ ఇరాన్ ప్రకటించింది. అంటే చైనా షిప్పులు, ఆయిల్ ట్యాంకర్లు చక్కగా వెళ్ళి మలక్కా స్ట్రైట్ ద్వారా చైనాకి వెళ్తాయి. మరి చైనా ఎకానమీకి ఇబ్బంది లేదు కాబట్టి చైనా ఏదైనా చేయగలిగింది. కానీ దాని గ్రోత్ అలాగే ఉంటుంది. కానీ ఇండియన్ ఎకానమీకి కావాల్సిన ఆయిల్ సప్లై, ఎల్ఎన్జీ సప్లై, ఈవెన్ యూరియా రేటు కూడా పెరిగిపోతుంది. అందరూ అనుకుంటారు ఆయిల్ ఎక్కడైనా కొనుక్కోవచ్చని. అది కాదండి. ఎల్ఎన్జీ 85% ఆగిపోయింది. గ్యాస్ బావులు లేవు, గ్యాస్ సిలిండర్ కూడా దొరకని పరిస్థితి. ఈ యుద్ధం ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఉక్రెయిన్లో ఇప్పుడు ఆ యుద్ధం వారం రోజులు ఉంటుంది అనుకున్నది 4-5వ సంవత్సరంలో ప్రవేశించింది. ఈ యుద్ధం ఎంత కాలం ఉంటుందో కూడా తెలియదు. మరి ఎలాంటి పరిస్థితి ఏంటండి? ఎక్కడి నుంచి ఈ పరిస్థితి మనం